హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబూజీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియో నచ్చితే మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి వెళ్ళండి అబ్బా. ఈ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ అనమాట. అంటే ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ వరకు తీసింది. తప్పకుండా చూడండి, లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. ఇక పొద్దున్నే లేచి నేనైతే బాల్కనీలో అయితే నీళ్ళు చల్లుతున్నాను. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక కాస్త చల్లగా ఉంటుంది కూర్చోడానికి అని. అంతకు ముందు కూడా నీట్గానే చేస్తుంటేని, కాకపోతే ఈసారి మాత్రం చాలా స్పెషల్గా చూస్తున్నాను. ఎందుకంటే అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది మాకు. అందులోనూ పిల్లల్ని ఆడిస్తూ వాళ్ళకు అక్కడిక్కడ చూపిస్తూ కబుర్లు చెప్పుకుంటూ తినిపిస్తాను. అందుకే కాస్త ఇష్టం అన్నమాట. అమ్మ అయితే పొద్దున్నే లేచి వంట చేసినట్టుంది. ఇక నేను వంట చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పిల్లలకు చేసుకొని ఇక నా ఇంటి పనులు అంటే ఊడవాడాలు కడగడాలు నా వంతు అనమాట. ఇంతకుముందు ఈ బాల్కనీని అస్సలు యూజ్ చేసే వాళ్ళం కాదు. అసలు పక్షులు ఎన్నిగానో ముచ్చి ఉంటుండేనో, అసలు చెత్త స్మెల్ అంతా చెత్త చెత్త వేసేవి. అసలు ఆ డోర్ కూడా ఓపెన్ చేసేదాన్ని కాదు నేను. ఎందుకంటే ఆ గోడకి ఇట్లా రాడ్స్ లాగా పెడతారు కదా, అవి అయితే లేకుండే. ఆ తర్వాత ఓనర్ వాళ్ళు కట్టించారు. ఆ తర్వాతనే బాల్కనీని యూజ్ చేస్తున్నాము. అసలు క్లీన్ చేసేటప్పుడు అయితే నా చుక్కలు కనిపించాయి నాకైతే. మా ఏరియాలో పక్షులు చాలా ఉంటాయి, ముఖ్యంగా అయితే పావురాలు. చూడ్డానికి ఎంత క్యూట్గా ఉంటాయి, కానీ అవి చేసే పనులు అయితే భయంకరంగా ఉంటాయి. అసలు ఇంట్లోకి రావడం, నిద్రపోనివ్వకుండా అరవడాలు, ఇంకా బాత్రూమ్ వెళ్ళడాలు, అవి మళ్ళీ గూడు కట్టుకోవడానికి చిన్న చిన్న గడ్డి పరుకులు అవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ ఇక్కడ అన్నేసేవి. ఇంకా అది చూడలేక, రోజు క్లీన్ చేయలేక, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, స్మెల్ వస్తుంది, వాళ్ళకి మంచిది కాదు అనేసి ఒక 1000 రూపీస్ వేస్ట్ అయినా పర్లేదు, మాకైతే సేఫ్టీగా ఉంటుంది అనేసి ఆ నెట్ అయితే బుక్ చేసి కట్టేశాను. అప్పుడైతే చాలా వర్క్ చేసాము ఈ బాల్కనీ కోసం అయితే. మా వారైతే అసలు ముందు ఇంత ప్లేస్ పెట్టుకొని ఆ ఇంకా చిన్న సందు కోసం ఎందుకు అంతగానో ఆశ్రపడుతున్నాం అనేసి అన్నారు. కానీ ముందు ఎంత ప్లేస్ ఉన్నా కాసేపు కూర్చొని టీ తాగి బెడ్రూమ్కి అటాచ్ చేయింది బాగుంటుంది అనేసి నా కోరిక. అంతే కదా, బెడ్రూమ్ నుంచి లేవగానే కర్టన్ ఓపెన్ చేసి అలా బాల్కనీలో వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. మార్నింగ్ లేవగానే చాలామందికి అదొక వీక్నెస్ ఉంటుంది అనమాట, నాకు కూడా ఉంటుంది. కాసేపు బ్రెయిన్ పనిచేయదు, అందుకనే వెళ్ళి కాసేపు కూర్చొని మెల్లిగా లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటా. ఇక ఈరోజైతే పొద్దున్న లేచి ఇంటి పనులన్నీ స్టార్ట్ చేశాను. ఈలోగా మా చిన్న బుడతడు కూడా లేచాడు. ఈ మధ్య మా కూతురు వచ్చినప్పుడు ఈ గడప ముందు ముగ్గేసింది, నాకు బాగా అనిపించింది. అందుకనే నేను కూడా ఈరోజు వేస్తున్నా. మామూలుగా అయితే ఏ బుద్ధి కాదు, ఎందుకంటే పిల్లలు తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నారు. అంటే ఆ చిన్నది కూడా వదిలేరు మా వాళ్ళు. ఇక ఊర్లో అయితే మంచిగా సాంపేసి ముగ్గులు పెడితే ఎంత బాగుంటుండే కదా. ఇక్కడ మనకు ఆ అదృష్టం లేదు. ఇక ఏదో చిన్నగా నేనైతే గడపకైతే ముగ్గేశాను. అది కూడా మా చిన్నోడు గమనించాడు, కానీ వాడిని దగ్గరికి రానివ్వలేదు, ఎందుకంటే చాక్ పీస్ తీసుకొని తింటాడు వాడు. ఈలోగా మా వారైతే ఒక 2-3 రోజులకు సరిపడా కూరగాయలు అయితే ఇచ్చారు. ఎందుకంటే నైట్ డ్యూటీ ఉంది కదా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తే తనకి కోపం వచ్చేస్తుంది. ఇక ఈలోగా తనకైతే టిఫిన్ చేద్దామనేసి దోశలు అయితే వేయాలి. ఈలోగా చట్నీ కూడా కంప్లీట్ చేశాను. ఇక అమ్మ అయితే నీట్గా ఒక్కొక్క డబ్బాలో కూరగాయలన్నీ సర్దుతుంది. కూరగాయలు తేవడం ఒక ఎత్తు అయితే వాటిని నీట్గా సర్దుకోవడం ఇంకొక ఎత్తు. నిజంగా కొద్దిగా టైం తీసుకొనైనా సరే కూరగాయలు అలా నీట్గా పెట్టుకుంటే తీసుకోవడానికి కానీ ఫ్రిడ్జ్లో చూడడానికైనా చాలా బాగుంటుంది. అందుకని తీసుకురాగానే ఒక 5-10 మినిట్స్ వేస్ట్ అయినా పర్లేదు అనేసి నేను అలా ఓపికగా పెట్టుకుంటాను. ఇక మా వారికి అయితే టిఫిన్ చేసి ఇవ్వాలి. ఇక తను తినేసి పడుకుంటారు. నైట్ డ్యూటీ చేసి వచ్చిన వాళ్ళు, అంటే ఆడవాళ్ళైనా సరే మగవారికైనా సరే లైట్ ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు పడుకుంటారు కాబట్టి ఈజీగా డైజెషన్ అవ్వాలి, లేదంటే అలాగే గుండెకు పట్టేసినట్టు అంటే ఎదకొచ్చినట్టు అనిపిస్తుంది. మా భాషలో అలానే అంటాము. ఇక మీరు అర్థం చేసుకోండి ఏమంటారో. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి మా చిన్నోడికి లడ్డు బాగా నచ్చింది, మొన్న చేశాను. ఈరోజు కూడా కాస్త రాగి పిండి వేసి పల్లీ లడ్డు చేయాలని ఆ పల్లీలు అయితే వేపుతున్నాను.
పిల్లలకు బయట దొరికే కుర్కురేలు, చెకోడీలు ఏవేవో కొనిస్తారు. అవన్నీ బంద్ చేసి మన ఇంట్లోనే కాస్త మనకు తోచినవో లేదా తెలుసుకోను ఈ ఫోన్లో చూసుకోను మన ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, కాస్త మన డబ్బులు మిగులుతాయి. ఎందుకంటారా, హాస్పిటళ్ళకి పెట్టకుండా. ఇక ఈరోజు మా చిన్న బాబు కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక ఐటెం చూపిస్తున్నా. అంటే తొందరగా కావాలి, పిల్లలు హెల్తీగా ఉండాలి అనేసి అంటే ఇందులో నేను చేసే బ్రేక్ఫాస్ట్లో ఇదొకటి. ఓట్స్ అలాగే ఒక క్యారెట్, అంతే. తొందరగా అవుతుంది, వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది ఓట్స్. చాలామంది పిల్లలకు అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తి అన్నంలో నెయ్యి వేసి కానీ పాలు వేసి కానీ తినిపిస్తారు. అది మంచిదే. దాంతోపాటు కూరగాయలు, ఆకుకూరలు కూడా వేయాలి. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల విటమిన్స్ లభించాలి కదా, అందుకే అన్నిటినీ ట్రై చేయాలి. ఇక కొంతమంది పిల్లలు మా వాళ్ళు అసలే తినరు, ఏం పెట్టినా తినరు అనేసి అంటారు. నిజానికి అది నిజమే. ఎందుకంటే మా పెద్ద బాబు విషయంలో నేను అదే మిస్టేక్ చేశాను. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి వాడికి ఏది నేను తినిపించిన టైంకి తినిపిస్తాను, మధ్యలో ఏది తినిపించను. ఇక 3 టైమ్సే అలవాటు అయిపోయి ఇప్పటికీ వాడు 3 టైమ్సే తింటాడు. అది కూడా నేను బుజ్జగిసి తినమంటేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎప్పటికీ ఏదో ఒకటి నోటికి ఇస్తూ ఉండాలి, వాళ్ళు తింటూనే ఉండాలి. ఒక చిన్న బిస్కెట్ అయినా సరే, ఒక చిన్న ఫ్రూట్ అయినా సరే, ఏదో ఒకటి వాళ్ళకు ఫుడ్ మీద ఇష్టం ఏర్పడాలి. అలా అని ఎప్పటికీ ఇస్తూనే కాదు, అప్పుడప్పుడు ఇస్తూ వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి మనమే. దీంట్లో కాస్త నీళ్ళు పోస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇక చాలా మెత్తగా చేసుకొని పిల్లలకు తినిపించాలి. మా చిన్నోడైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటాడు. ఇక చిన్నబాబుకి అయితే తినిపించాను, వాడు పడుకున్నాడు. మధ్యాహ్నంకి అయితే వేరేది వండి పెట్టాను. మా చిన్నోడు నా లైఫ్లోకి వచ్చి నుంచి పెద్ద బాబుతో ఆడుకోవడానికి అసలు టైమే ఉండట్లేదు. పాపం చిన్నోడు ఏ పని చేసినా పాపం పెద్దోడే బలవుతున్నాడు దెబ్బలకి. ఇక పాపం ఇక వాడికి ఒంటరిగా అనిపిస్తుందేమో అసలు చిన్నోని ముద్దు చేస్తున్నప్పుడు. ఇక ఇద్దరిని సమానంగా చూస్తాను, కానీ ఎంతైనా చిన్నోళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా తల్లికి. అందుకే మేమిద్దరం పడిపోయినాం అనమాట. నాన్న పార్టీ ఏమో మా పెద్దోడు, చిన్నోడేమో నా పార్టీ అనమాట. ఇక కాసేపు వాడిని ఆడించాను, సైకిల్ తొక్కాడు బాగా. ఇక ఈలోగా పైనకెళ్ళి చూద్దాం ఒకసారి, సమ్మర్ వస్తుంది కదా, కాస్త కూర్చోవడానికి తిరగడానికి బాగుంటుంది అనేసి పైనకి వెళ్ళాను. ఇంకా వీడైతే భలే పండగ చేసుకున్నాడు. కంకర్రాలు నాకే కూర్చుకుంటున్నాయి, వాడు ఏకంగా కూర్చొని ఆడుకొని భలే ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది, సమ్మర్ కదా ఇంకా బాగుంటుంది కూర్చోడానికి. అందుకే ఈ సండే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. మా వారు ఉంటారు కదా, ఇక పిల్లల్ని తను చూసుకున్నా, నేను ఇక్కడ ఆ కంకర అంతా తీసి అదంతా క్లీన్ చేద్దామని అనుకున్నాను. ఇక ఈలోగా చిన్న బాబు కూడా లేచాడు. ఇక వాడికి మధ్యాహ్నం చేసిన వంట అయితే తినిపించాను. మా వాళ్ళకి ఈవినింగ్ టైం కాగానే ఒకటి స్నాక్స్ అన్నా ఉండాలి, లేదా బయటకన్నా వెళ్ళాలి. ఈ మధ్య మా చిన్న బాబు కూడా ఇంట్లో ఉండట్లేదబ్బా అసలు. బయటికి వెళ్దాం, చెప్పులు వేసుకుందాం, బయటికి వెళ్దాం అనేసి ఉంది. పాపం వాళ్ళు ఎంత సంతోషిస్తారంటే గేట్ ఓపెన్ చేస్తే నిజంగా. అందుకే ఈరోజు కాస్త కింద తింపుకొద్దాం, కనీసం మట్టిలో ఆడుకుంటారు. ఈ మధ్య కుక్క పిల్లలు వచ్చినాయి మా ఇంటి ముందుకు, వాటిని చూస్తే బాలే ఆడుకుంటున్నారు. ఇక కాస్త చూపించుకొద్దాం అనేసి కిందికైతే వెళ్ళాను. ఈరోజు మా వారు ఏదో ఎంగేజ్మెంట్ ఉందనేసి ఫంక్షన్కి వెళ్ళారు. ఏం తెచ్చిండే తెచ్చిండే నాని ఆగు. ఇంకా పిల్లలు ఆడుకునేలోగా వాళ్ళ నాన్న వచ్చాడు. ఇక వాళ్ళ నాన్నకి వాళ్ళని అప్పచెప్పి కాసేపు కూర్చుందామని డోర్ ఓపెన్ చేశాను. నిజంగా ఎంత బాగొచ్చిందంటే హాఫ్ మూన్ అలాగే రెడ్డిష్గా స్కై అసలు ఎంత బాగుంటుందో. ఇక మొన్న చేసిన పోలేలు తినుకుంటూ బాల్కనీలో అయితే సెటిల్ అయిపోయాను. నేను రానేసరి కాసేపు కూర్చుంటాను, కొద్దిగా పీస్ఫుల్గా మైండ్ కావాలి నాకు అనేసి కూర్చున్నాను.
ఇక నేను కూర్చోవడం చూసి ఆ గ్యాంగ్ కూడా వచ్చింది. మా చిన్నోడు కూడా వచ్చి కూర్చున్నాడు. పక్కన అక్క స్నాక్స్ పెట్టింది వాడికి. ఇక వాడు తీసుకొని నా పక్కన వచ్చి కూర్చున్నాడు. వీడు వచ్చింది చూసి వాళ్ళ నాన్న అలాగే అన్నయ్య కూడా వచ్చి వీడి పక్కన కూర్చున్నారు. ధనవంతులైనా ఎంజాయ్ చేస్తారో లేదో కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ సంపాదనలోనే మునిగిపోయి టైంని కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వలేరు. కానీ మన లాంటి వాళ్ళే చాలా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు కదా. అందుట్లోనూ నేను ఒకదాన్ని. ఇక పిల్లలతో అయితే కాసేపు కబుర్లు చెప్పుకుంటూ సందడిగా ఉన్నాము. అలా అని మేమేమైనా గొడవలు పడవకుండా ఉంటాము, ఇంత బాగున్నారు అనుకుంటున్నారా? అంత లేదు. రోజుకు ఒక్కసారైనా గొడవ పెట్టుకోకుండా ఉండము. మా గొడవలు ఎలా ఉంటాయంటే ఇప్పుడే వీళ్ళు విడిపోతారేమో అన్నట్టు ఉంటుంది. ఆ గొడవ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కూడా మేము మాట్లాడుకోకుండా ఉండలేము. అదే కదా, ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఎట్లా అయినా వాళ్ళు బాగుంటారు. ఇక మా వారైతే డిన్నర్ కంప్లీట్ చేసి డ్యూటీకి వెళ్ళారు. ఇక మా చిన్నోడికి జలుబు చేసింది, సిరప్ అయితే వాడి తాగుతున్నాడు. ఇదంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.